స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లుతో పాటు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ను నివేదికను ఒకేసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని శాసనసభ బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. ఉదయాన్నే బిల్లుపై చర్చ చేపట్టి ఆమోదించాక సాయంత్రం నివేదికపై చర్చ చేపట్టనున్నారు. ఇక శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ తరపున హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు, పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టి చర్చిద్దామని మంత్రులు ప్రతిపాదించగా తొలుత పంట నష్టం, యూరియా కొరతపై చర్చ చేపట్టాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పట్టుబట్టారు. ఇక పంట నష్టం వివరాలు పూర్తి స్థాయిలో రానందున ముందుగా చట్ట సవరణ బిల్లులు, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చిద్దామని మంత్రులు అన్నారు. ఈ క్రమంలో హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వర్షాలు, వరదలతో పంట నష్టం, ఫీజు రియంబర్స్మెంట్ సహా 30 రకాల సమస్యలపై సభలో చర్చించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రతిపాదించారు. ఇక సభలో కీలకమైన పంచాయతీ, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు, ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరగనున్న వేళ కేరళలో కేసీ వేణుగోపాల్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి రావడంతో ఇవాళ సీఎం రేవంత్ సుడిగాలి ప్రయాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులపై చర్చను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అలిప్పి చేరుకుని వేణుగోపాల్ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి హెలికాప్టర్లో కొచ్చికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట వస్తారు. 4 గంటల కల్లా అసెంబ్లీకి చేరుకుని ఘోష్ కమిషన్ నివేదికపై చర్చలో పాల్గొంటారు. కాగా ఘోష్ నివేదికపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని స్తంభింపజేసే ప్రయత్నం చేసినా, వెల్లోకి వచ్చి గొడవ చేసే ప్రయత్నం చేసినా వారిపై స్పీకర్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు చెబుతా ఉన్నాయి.